హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు క్రిమినల్ కోర్ట్ సీనియర్ అడ్వకేట్ విజయలక్ష్మి గారితో ఉన్నాను. కొన్ని న్యాయపరమైన చట్టపరమైన సందేహాలను మేడం గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నిద్దాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. ఓకే, చాలా మొన్న ఒక తీర్పు రావడం జరిగింది. భర్త సంపాదించినా సంపాదించకపోయినా భార్యకి మెయింటెనెన్స్ ఇవ్వాలనేది సుప్రీంకోర్టు డిసైడ్ చేయడం జరిగింది. ఇది ఎంత కరెక్టా రాంగా మేడం? కరెక్టే, రాంగ్ అనడానికి లేదు. ఎందుకంటే ఇవాళ రేపు అందరూ ఐటీ ఎంప్లాయీస్, వాళ్ళు హైక్ చేయడానికి కూడా ఈ జాబ్ మానేసి ఇంకో కంపెనీ మారుతూ ఉంటారు. ఈ లోపల వీళ్ళేమో ఈ అమ్మాయికి డైవర్స్ ఇచ్చేస్తాడు, నాకు ఉద్యోగం లేదని చూపించి ఈ మెయింటెనెన్స్ని ఎక్కొట్టడానికి ప్రయత్నం చేస్తారు. సో అందుకనే కోర్టు వాళ్ళకి మొట్టికాయ వేసింది. నువ్వు ఏం చేస్తావో మాకు తెలియదు, కానీ మెయింటెనెన్స్ మాత్రం పిల్లలకి భార్యకి వాళ్ళ బతుకున్నంత వరకు, నువ్వు బతుకున్నంత వరకు చెల్లించవలసింది. బతుకున్నంత వరకు చెల్లించాలి. ఓకే, ఒకవేళ భర్త సవ్యంగా ఉండి భార్యనే విడాకులు తీసుకుంటే భార్య పరంగా ఎలాంటిది ఉంటాయి మేడం సెక్షన్స్? ఏ దాంట్లోనైనా వాళ్ళ మ్యూచువల్ అండర్స్టాండింగ్కే వెళ్తుందమ్మా. ఒకవేళ భార్య కనుక డైవర్స్ చాలా తక్కువ ఉన్నాయి. భార్య లేడీస్ డైవర్స్ ఇచ్చినవి వీళ్ళిద్దరు గొడవల్లోని భర్తగా వేసేసేవే చాలా ఎక్కువ ఉంటున్నాయి. ఐటీ ఎంప్లాయీస్లో చూస్తున్నాం, చాలా ఉన్నాయి. అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. ఏదేమైనా సరే మెయింటెనెన్స్ మాత్రం లైబుల్ ఇవ్వాలి, కంపల్సరీ ఇవ్వాలి. ఎందుకంటే పిల్లలు డిపెండెన్సీ ఉంటారు. ఆ పిల్లలు ఉన్నారంటే, పిల్లలు లేకపోయినా కూడా ఆ అమ్మాయికి మ్యారేజ్ చేసుకున్నందుకు దీన్ని ఏమంటామంటే నష్టపరిహారం కిందే మనం ఆలోచించాలి. ఆ నష్టం తీరంది లేడీస్కి. అండ్ వర్జినిటీ కోల్పోయింది ఆమె, అది ఎవరు తిరిగి ఇవ్వలేరు. నేను మ్యారేజ్ చేసుకుంది, ఆ అమ్మాయి ఇప్పుడు వేరే మ్యారేజ్ చేసుకుంటుందా లేదా అది సెకండరీ. కానీ చేసుకుంటే చేసుకోవచ్చు, దానికి ఏం అభ్యంతరం లేదు నీ దగ్గర డైవర్స్ తీసుకున్నాక. కానీ కొంతమంది చేసుకోరు, అప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఇవన్నీ ఆలోచనలో పెట్టుకుని కోర్టు ఒక నిర్ణయానికి వచ్చి ఆర్డర్ ఇచ్చి పడేసింది. లేకపోతే మళ్ళీ వాళ్ళు మళ్ళీ కూడా దీన్ని కేసు రీఓపెన్ చేసి మళ్ళీ పిటిషన్ వేసుకునే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ ఉద్యోగం ఉంది, మాకు ఇన్కమ్ లేదు, నాకు భరణం ఇప్పియండి అని మళ్ళీ కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. అవన్నీ ఇంటికి చెక్ పెట్టి ముందే కోర్టు ఏమి నిర్ణయించిందంటే మీరు ఏం చేస్తారో తెలియదు, కానీ మగవాడు మాత్రం ఆడదానికి భరణం ఇవ్వాలి అన్న రూల్ పెట్టి. అంటే ఇప్పుడు అమ్మాయి డైవర్స్ అయిపోయిన తర్వాత ఒక అమ్మాయి వేరే పెళ్లి చేసుకుంటే కనుక ఇవ్వాల్సిన అవసరం లేదు? అవసరం ఉండదు. ఓకే, ఉండదు. కానీ పెళ్లి చేసుకోకుండా ఉంటే ఆ అమ్మాయికి పిల్లలు ఉంటే కనుక పెళ్లి అయినా కూడా ఈ పిల్లల బాధ్యత తండ్రిదే. ఈయన పిల్లలు కదా, అవసరం ఉండదు. సో ఈ పిల్లలకి మెయింటెనెన్స్ మాత్రం తండ్రే ఇవ్వాలి. భార్య దగ్గర నుంచి ఎస్కేప్ అవ్వచ్చు, ఎందుకంటే ఆమె సెకండ్ మ్యారేజ్ చేసుకుంది కాబట్టి, కానీ ఇది మాత్రం ఇవ్వాలి. అచ్చా, ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.